దేవుడు ఖచ్చితంగా మాటిస్తే మనకి శుభం కలుగుతుంది. యేసు నామములో ఈ ఆగస్ట్ నెల మీకు శుభం కలుగునుగాక. మీ ప్రయాణాల్లో శుభము కలుగునుగాక. మీ వ్యాపారాల్లో శుభం కలుగునుగాక. మీ చేతి పనుల్లో శుభం కలుగునుగాక. మీ ప్రయత్నాలన్నిటిలో దేవుడు శుభము కలుగునట్లు ఆజ్ఞాపించునుగాక. శుభం అంటే మంచి జరగాలి అని, శుభం అంటే మంచి జరగాలని మనం కోరుకుంటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. వాళ్ళ జీవితంలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో దేవుడు చేసిన శుభకార్యాల గురించి చాలా సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. అందుకే యేసు ప్రభు స్వయంగా ప్రభువే చెప్పాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు సమాధిని గెలిచాడండి. ప్రభుని చూద్దామని వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలతో చెప్తున్నాడు, మీకు శుభము కలుగునుగాక అని ప్రభు చెప్పాడు. ఇంకా ఏ ఇంటికి మీరు వెళ్ళినా, ఏ ఇంట్లో మీరు అడుగు పెట్టినా ఆ ఇంటికి శుభమని చెప్పండి అని శిష్యులతో ప్రభు చెప్పిన సందర్భాలు కూడా బైబిల్లో మనం చూస్తాం. వ్యాపారాలు చేసేవాళ్ళు సర్వసాధారణంగా పొద్దున్నే వాళ్ళు వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాపారం బాగా జరగాలని, ఎక్కువ మంది కస్టమర్లు రావాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకరోజు ఒక ఆయన ఆన్లైన్ ప్రేయర్కి వచ్చారు. ఆయన ఎల్ఐసిలో పాలసీలు కట్టిస్తూ ఉంటారు, మంచి బిజినెస్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ రాత్రి ఆన్లైన్ ప్రేయర్కి వచ్చారు. ఆన్లైన్ ప్రేయర్లో తెల్లవార్లు ప్రార్థన కూటాల్లో ఉన్నారు. తెల్లవారు 4 అవుతున్నది. అప్పుడు ప్రార్థన ముగించుకుని ఇంటికి వెళ్ళి మరలా ఉదయకాలమే బిజినెస్ కని వెళ్ళాడు. ఉదయకాలం వెంటనే ఫ్రెష్ అయిపోయి బిజినెస్ కని వెళితే నిజంగానే వెళ్ళిన ఆ రోజే ఫస్ట్ బిజినెస్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడంట. ఆయన చాలాసార్లు చెప్తున్నారంట, కానీ వాళ్ళు స్పందించట్లేదు. చూద్దాంలే అనుకుంటున్నారట. ఆ రోజు ఫోన్ కాల్ వచ్చిందట ఆయనకి, రండి అనని. వెంటనే ఆ ఫోన్ కాల్ తీసుకుని వెంటనే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు 10,000 ఎప్పటి నుంచో కడదామని అనుకుంటూ ఉన్నారు, కానీ ఇప్పుడు మంచి ఆలోచన వాళ్ళకి వచ్చిన తర్వాత జీవిత బీమా కొరకని వాళ్ళు 10 లక్షలు బీమా పాలసీ చేశారంట. చేసిన వెంటనే ఫస్ట్ కాల్ నాకు చేసి, అన్నయ్య నేను ఎప్పటి నుంచో వాళ్ళని ఫ్రెష్ చేస్తున్నాను, అడుగుతున్నాను, రిక్వెస్ట్గా అడుగుతున్నాను, కానీ అస్సలు నాకు బిజినెస్ ఈ నెల టార్గెట్ అవ్వట్లేదు. నిజంగా గత రాత్రి ఆన్లైన్ ప్రేయర్కి వచ్చిన తర్వాత దేవుడు చేసిన గొప్ప కార్యము, నేను ఇప్పటి నుంచో నెల రోజులకి సరిపడే బిజినెస్ అంతా ఒక్క పూట దేవుడు చేసేసాడని చెప్పాడు ఆయన. చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా. కొంతమంది బిజినెస్ ప్రయత్నిస్తూ ఉంటారు, ఆ ప్రయత్నాల్లో శుభం కావాలనుకుంటూ ఉంటారు. వ్యాపారాల్లో ఎంతో పెట్టుబడులు పెడతా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ఉంటాయి, చేస్తూ ఉంటారు, అవ్వవు. ప్రయత్నంగా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు, జరగవు. అయితే ఆ ప్రయత్నాల్లో కూడా దేవుడు తోడు కావాలి మనకి. ఖచ్చితంగా నా సన్నిధిలో కూర్చుని ఉన్న మీ అందరి పక్షమందు దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఈ మందిరంలో అడుగుపెట్టి ప్రార్థనల కూటికల్లో పాల్గొంటున్న మీకు శుభము కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు. అందరికీ శుభం కలగాలనుకుంటాం, కానీ ఎవరికి దేవుడు శుభం కలిగి చేస్తాడు అని ఒక్క రెఫరెన్స్ మాత్రమే ఈ ఇంట్రడక్షన్లో చెప్తాను. సబ్జెక్టు ఏ విషయాల్లో మనకి శుభం కలుగుతుంది అనేది చెప్తాను. ఎవరికి శుభం దేవుడు కలుగు చేస్తాడు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే, 1 Corinthians chapter 1:2 చూస్తే దైవజనుడైన పౌలు ఇలా మాట్లాడుతున్నాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమా, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి, అనగా మాట్లాడుతూ ప్రతి స్థలములో ప్రార్థన చేసే వారికి
శుభము కలుగునుగాక. అందరూ సరే ఆమేన్ అంటారా? ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా శుభం కలుగుతుంది. అందరూ సరే ఆమేన్ అంటారా? ప్రతి స్థలములో ప్రార్థన చేసేవారికి శుభము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన దేవుని సంగమా, ప్రతి స్థలములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్. దానియేలు ప్రార్థనలో ఉన్నప్పుడే కదా దేవదూత వచ్చి నువ్వు నాకు బహుప్రియుడిగా ఉన్నావు, నీకు శుభము అని చెప్పింది. దైవజనులు శాంతారావు అయ్య గారు, వైజాగ్ నుండి దైవజనులు శాంతారావు అయ్య గారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కులు చేస్తూ ఉంటారు. ఆయన మన మందిరానికి కూడా ఆయన ప్లానింగ్ ఇచ్చారు. మంచి ఇంజనీర్ ఆయన. ఎక్కడ ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఒక మందిరానికి ప్లానింగ్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉంటారు. మేము ఈ మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు అయ్యగారిని తీసుకొచ్చి, అయ్యా మంచి ప్లానింగ్ ఇవ్వండి, ఏది వేస్ట్ అవ్వకూడదు అని అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకునే ముందు, అయ్యా మీరు కూడా ప్రార్థన చేయండి, అక్క మీరు కూడా ప్రార్థన చేయండి అనని ప్రార్థన పూర్వకంగా ఆయన ప్లానింగ్ ఇస్తూ ఉండేవారు. ఆయన్ని నేను అడిగాను, అయ్యగారు ఇప్పటికీ దేవుని మందిరాలు కట్టడానికి ఎంత అవకాశం దేవుడు మీకు ఇచ్చాడంటే, బాబు నాయన నాకు అస్సలు ఖాళీ లేకుండా ఇంకా మందిరాలు కట్టడానికి ప్లానింగ్లు ఇస్తూ ఉన్నాను. ప్రతిరోజు 2-3 మందిరాలైనా ప్లానింగ్ ఇస్తాను, 2-3 చోట్లకైనా వెళ్ళి ఆ ప్లానింగ్ ఇచ్చి ఆ పునాది రాడి వేసి పనులు చేస్తూ ఉంటాను. దేవుడు దయ వల్ల నాకు ఇచ్చిన తలాంతుల్లో, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాలు నెరవేర్చటంలో ఇప్పటికొక 10,000 చర్చిలు నా చేతుల ద్వారా కట్టబడుతూ వచ్చాయని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 10,000 ప్రార్థనా మందిరాలు, ప్రతిదీ కూడా ఆయన ప్రార్థన పూర్వకంగానే ప్రారంభిస్తూ వచ్చాడు. ఇంకొక అద్భుతమైన శుభ సమాచారం చెప్పమంటారా? ఆయన దైవజనులు వైజాగ్లో ఉన్నప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారట. మణిపూర్లో చాలా ప్రార్థనా మందిరాల్ని కూల్చేశారు, ఇబ్బంది పెట్టారు. చాలా ప్రతికూలమైన పరిస్థితులు గత 2023లో చాలా ప్రతికూలమైన సమస్యలు ఏర్పడ్డాయి. అయితే తన హృదయంలో ఒక ఆలోచన వచ్చిందంట, ప్రభువా నేను ఎన్నో మందిరాలు నా చేతులతో పునాదిని వేశాను, జెరుబ్బాబేలు ద్వారా మందిరాలను కట్టించినట్లుగా, పునాదులు వేయించినట్లుగా ప్రభు నా ద్వారా కూడా ఎన్నో మందిరాలు కట్టడానికి కృపనిచ్చావు, ఇదిగో మణిపూర్లో కూడా ఒక మందిరం కట్టాలయ్యా అని ఆశతో ప్రార్థన చేసుకున్నాడంట ఆయన. వాళ్ళందరూ కలిసి ఒక టీం, ఒక 10 మంది సేవకులు మంత్లీ వన్స్ ఒకసారి ప్రేయర్ చేసుకుంటారట. మొన్న ఆయన దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు సేవకులు నాతో చెప్పారు, మొన్నే నేను మణిపూర్ వెళ్ళాను, అక్కడ పర్మిషన్ తీసుకున్నాం, మొత్తం మీద మందిరాలు కూల్చేసిన ఆ చోట మరలా నా చేతులతో మందిరం కట్టే అవకాశం ఇచ్చాడు నాకు దేవుడు అని చెప్పాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజంగానే ఆయనకి ఆ టాలెంట్ ఇచ్చాడు దేవుడు. ప్రతిదీ కూడా ప్రేయర్ఫుల్, ప్రార్థన పూర్వకంగానే స్టార్ట్ చేస్తూ ఉంటాడు. మీ జీవితంలో కూడా మీరు ఏది చేస్తున్నా మీకు శుభం కలగాలంటే ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ దీవెనలు నువ్వు పొందుకోవటం కొరకే ఖచ్చితంగా నువ్వు ప్రేయర్ లైఫ్ నీలో ఉండాలి. చాలామందికి శుభం కలగడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంటి ముందు పెద్ద బూడిద గుమ్మడికాయ కడతా ఉంటారు, లేకపోతే కొబ్బరికాయ కడతా ఉంటారు, మామిడాకులు కడతా ఉంటారు, లేకపోతే పచ్చ ఉంగరాలు ధరించుకోండి మీకు శుభం కలుగుతుంది, అది చేయండి ఇది చేయండి, తాయిత్తులు కట్టండి మీకు శుభం కలుగుతుంది. అమ్మో మామూలుగా కాదు, ఎన్ని చెప్తారంటే దిష్టి బొమ్మలు పెట్టండి మీకు శుభం కలుగుతుంది, ఆ జుట్టునివ్వండి. జుట్టు ఏం చేసుకుంటారండి దేవుడు? శుభం కలగటానికి ప్రజలు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. నేను తరచుగా చెప్తూ ఉంటాను కదా, తాడేపల్లిగూడెం, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం ఇలాంటి ఆ ఊర్లు దాటి పాస్టర్ గారు కూడా మేము వెళ్ళినప్పుడు అన్ని ఊర్లు చివర్ల గూడెం అని ఆ పేరు ఉంటుంది అన్నమాట. తాడేపల్లిగూడెం, బుట్టాయిగూడెం,
ఇలాగ ఊరు దాటి మేము వెళతా ఉన్నాం సేవకులతో పాటు. వెళితే ఓ తల్లి పాస్టర్ గారి ఇంటికి విజిటింగ్ రమ్మని కోరుకుందన్నమాట. మొత్తం మీద సేవకులు ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తుంటుంటే ఇంటికి వెళ్ళటం చూస్తే ఆ ఇంటి ముందు పెద్ద బూడిద గుమ్మడికి కట్టి దాని మీద సిలువ గుర్తేసి యేసు రక్తమే జయమని రాసింది. స్తోత్రం చెప్పండి. సరే, ఏంటమ్మా బంగారు తల్లి, నువ్వు కూడా యేసుప్రభువు నమ్ముకుంటూ కూడా నువ్వు ఇట్ట పనులు చేస్తున్నావు అంటే, ఇంకా నయం మేము వెళ్తూ ఉంటుంటే మాకు ఎదురుగుండగా బైబిల్, ఇలాంటి బైబిల్ తీసుకొచ్చి దిష్టి తీసేస్తూ ఉంది. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ స్నానం చేసినంటే, తల స్నానం చేసినంటే మాకు దిష్టి తీసేది తెలియనప్పుడు. నేను సేవలో పరిచర్లు కొనసాగించబడుతున్నప్పుడు సేవకులు కూడా వెళితే బైబిల్ తాము దిష్టి తీసేస్తుంది. మా అమ్మ దిష్టి తీసిందాక ఇలా పడేస్తుంది, ఎక్కడ బైబిల్ పడేద్దని చూస్తూ ఉన్నాను. నేను చూస్తూ ఉంటుంటే మొత్తం మీద దిష్టి తీసి అలా పక్కన పెట్టింది. పాస్టర్ గారు అన్నారు, ఏంటమ్మా నువ్వు బైబిల్తో? అలవాటు అయిపోయిందండి. అలవాటు అవ్వటం కాదు. సో నీకు శుభం కలగటం కొరకు ఇలాంటి పనులు చేయకూడదు. నీకు శుభం కలగాలంటే నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని నువ్వు మొదలుపెట్టినా నువ్వు ప్రార్థన పూర్వకంగా అడుగుపెట్టు. నీ ఇంటికి దేవుడు శుభం కలుగు చేయునుగాక. నువ్వు వెళ్ళే మార్గంలో శుభం కలుగునుగాక. ఖచ్చితంగా నీకు శుభం కలుగుతుంది. తప్పకుండా దేవుని సన్నిధిలో కార్యాలు జరుగుతుంది. విచిత్రమైన సంగతి చెప్తాను. సాతానుగాడు అందరినీ గడగడలాడిస్తూ ఉంటాడు. మీరు పోరాడేది శరీరులతో కాదు, ఆకాశ మండలం అందున్న దురాత్మ శక్తులతో. ప్రతి మనిషిని సాతానుగాడు గడగడలాడిస్తూ ఉంటుంటే, సాతానుగాడిని నువ్వు గడగడలాడించే ఆయుధం ఏదైనా ఉందంటే నీ మోకాళ్ళ ప్రార్థనే. ఆమెను చెప్పు ఒకసారి గట్టిగా. నువ్వు మోకాళ్ళు వేస్తే చాలు, వాడు గడగడ వణికిపోతూ ఉంటాడనమాట. సో అందుకొరకే ప్రతి స్థలములో ప్రార్థన చేసే మీకు శుభం కలుగుతుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలా, చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరు. ఏదైనా ప్రయత్నం చేయాలా, ప్రేయర్తోనే మొదలుపెట్టు. తప్పకుండా నీ ఇంట్లో దైవ కార్యం జరుగుతుంది. ఒక సేవకునిగా విశ్వసించి ఈ ఉపవాస ప్రార్థనలో మీ ఆత్మీయ జీవితాలు కొనసాగించబడుతున్నారు. ఇప్పటికే ఇంచుమించు 27 రోజుల నుంచి ప్రార్థనలో కూర్చున్నారు. మీ ప్రార్థనలు అన్ని దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి మీకు శుభము కలుగునుగాక. గుడ్. ఏ విషయాల్లో దేవుడు మనకి శుభాన్ని కలుగు చేస్తాడు? భయపడకు, నీకు శుభం కలుగుతుంది అన్నాడు కదా. ఎన్నో మనిషికి రకరకాల భయాలు ఉంటూ ఉంటాయి. ముందు చూస్తే సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం. వాళ్ళు భయపడిపోయారు ఈ అరణ్యంలో ఎలాగని. వెంటనే మోషేతో ప్రభు అన్నాడు, కర్ర చాపు. సముద్రాన్ని దేవుడు అద్భుతంగా రహదారిగా మార్చాడు కదా. నీకు శుభాన్ని కలుగు చేస్తాడు దేవుడు. ఏ విషయాల్లో నీకు శుభం కలుగు చేస్తాడో ఒక 5 మాటలు బైబిల్లోంచి మీకు తెలియచేయటానికి నేను ఇష్టపడుతున్నాను. చదవండి. మొదటి మాట, ఎజ్రా పుస్తకం 8వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. ఎజ్రా పుస్తకం 8వ అధ్యాయం 21వ వచనాన్ని చదవగా విందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన్ని వేడుకొనుటకు హవవా నది దగ్గర ఉపవాసం ఉండమని ప్రకటించి తిని. చాలు. మొదటిది ప్రయాణములో శుభం అనండి. గట్టిగా చెప్పాలి. ఆ మాట చెప్పండి ఒకసారి. ప్రయాణములో శుభం. వాళ్ళు అంటున్నారు, హవావా అనే నది దగ్గరికి వచ్చారు. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు దేవుని దగ్గర వేడుకుంటూ ఇలా అడిగారు, అయ్యా మాకు, మా చిన్నవాడికి, మా ఆస్తికి, మేము చేస్తున్న ప్రయాణానికి శుభం కలిగినట్లుగా నువ్వు కనికరం చూపయ్యా అని దేవుణ్ణి వేడుకున్నారు వాళ్ళు. ఆశ్చర్యం, వాళ్ళ ప్రయాణాల్లో దేవుడు అద్భుతంగా తోడుండి వాళ్ళని చక్కగా గమ్యస్థానానికి వాళ్ళని చేర్చాడు. వాళ్ళకి ప్రయాణములో నానాటికి చక్కని బలాభివృద్ధి పొందుకోవటానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షమందు ఒక మేలే చేస్తూ వచ్చాడు. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ ఆగస్టు 1 దేవుని మందిరంలో కూర్చున్న మీరు, మీ ప్రయాణాలు
ఈ నెలలో చేసే ప్రయాణాలన్నిట్లో నా తండ్రి మీకు శుభము కలుగు చేయనుగాక. ఖచ్చితంగా ప్రయాణాల్లో మీకు శుభం ఇస్తాడు. ఇశ్రాయేలు యొక్క ప్రయాణాలు మీరు చూస్తూ ఉంటుంటే అన్నీ కూడా వాళ్ళ ప్రయాణాలు మజిలీలు చేసుకుంటూ వచ్చారు. ఐగుప్తు నుంచి వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది, కనాను వరకు వాళ్ళు ప్రయాణిస్తుంటుంటే మధ్యలో ఎన్నో ప్రాంతాలు దాటుకుంటూ వాళ్ళ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. ప్రయాణం చేసేటప్పుడు బలం వస్తుందా, నీరసం వస్తుందా? మీరు మాట్లాడాలి. ప్రయాణం చేసినప్పుడు బలం వస్తుందా, నీరసం వస్తుందా? నానాటికి నీరసం వస్తుంది. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాం, మరలా విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాం. నేను అప్పట్లో క్యాలెండర్లు ప్రింటింగ్ చేయించాలంటే ఇక్కడి నుంచి పొద్దున్న ఫస్ట్ బస్సు విజయవాడ ఎక్కేవాడిని. అక్కడికి వెళ్ళినప్పటికీ 8 అయిపోయేది. అప్పటికే షాపులు ఓపెన్ చేసేవారు. మరలా అవన్నీ డిజైనింగ్ ఇచ్చి చూసుకుని మరలా తీసుకుని రావడానికి మరలా సాయంకాలం 5 గంటలకు 6 గంటలకు ఆ వర్క్ అంతా ఫినిష్ చేసుకుని మళ్ళీ బయలుదేరినప్పటికీ మరలా ఇక్కడికి వచ్చినప్పటికి లేట్ అవుతూ ఉండేది. ఒక్క రోజంతా టైం పడుతూ ఉండేది. ప్రయాణం చేసి వచ్చామంటే ఇంకంతే, నీరసం ఎక్కడ లేని నీరసం వచ్చేస్తూ ఉంటుంది. జర్నీ చేయలేము. చిన్నప్పుడు తెలియక అనుకునేవాడిని ప్రయాణాలంటే అంతే హ్యాపీగా ఉంటాయో, సెలవులు ఇస్తే చాలా అమ్మమ్మల ఇంటికి వెళ్ళిపోవడమే. ప్రయాణం చేయడం అంటే సరదాగా ఉండేది చిన్నప్పుడు. ఏమో మరి అది చూశాడేమో దేవుడు, ఇప్పుడు తిరుగుబాబని మొత్తం తిప్పుతూనే ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉంటుంటే వాస్తవంగా నీరసం వస్తూనే ఉంటుంది. కానీ ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణాలను చూడండి, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేశారంట. 84వ కీర్తన 7వ వచనం చూడండి. వాళ్ళ ప్రయాణం చూడండి, ఎంత అద్భుతంగా ప్రయాణం చేశారు తెలుసా? వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేసుకుంటూ వచ్చారంట. ఏమండి, ప్రయాణం చేస్తే బలం వస్తుందా అంటే రాదు. కానీ వాళ్ళ ప్రయాణంలో నానాటికి బలాభివృద్ధి పొందుతూ ప్రయాణం చేశారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉన్నాడు కనుకనే. ఇంకా బైబిల్లో చక్కని మాట ఏముంటుందంటే, యాత్ర చేయు ప్రయాణ మార్గములు వాళ్ళకి ప్రియమైన వాటిగా ఎంచుకున్నారు. చూడండి, చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఆఫీసెస్ సార్స్ చూస్తే ఆ రోజు బొంబాయిలో ఉంటారు, ఈరోజు కర్ణాటక, మళ్ళా మహారాష్ట్ర, అమ్మో గుజరాత్ తిరుగుతూనే ఉంటారు. ఈ ఆఫీస్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఈ ఆక్వా ల్యాబ్ ఇలాంటి వాటిలో చేసే ఆఫీసెస్కి ఎక్కువగా జర్నీలు మీటింగ్స్ జరుగుతూ ఉంటుంటాయి. కంపెనీ మీటింగ్స్ జరుగుతుంటాయి. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో ఎట్లాగ ప్రయాణం చేయగలుగుతారంటే వారి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉంటూ ఉంటాడు. సేవలో కూడా ఎన్నో చోట్లకి మేము ప్రయాణాలు చేస్తూ ఉంటుంటాం. నిన్న పగలో కూటమికి మేము వెళ్ళాం. సో నేనో చోటుకి వెళ్ళాను, మళ్ళీ అక్కో చోటుకి వెళ్ళింది, మరలా వచ్చాం, మరలా పేషెంట్లు ఉన్నారు, మళ్ళీ ఆడుకు, ఇట్లాగా ప్రయాణాలు. సో మా ప్రయాణాల్లో దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. ఒక దైవజనుడిగా నేను కూడా మీ నుంచి కోరుకుంటున్నాను, మీరు చేస్తున్న ప్రయాణాల్లో మీకు ఎక్కడికి వెళ్ళినా మీ ప్రయాణంలో దేవుడు సురక్షితంగా మిమ్మల్ని కాపాడునుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళ చుట్టూ ఆయన దేవదూతలు కావలుగా ఉండి వాళ్ళని రక్షించునుగాక. ఎక్కడ అలసిపోకుండా. ఆత్మీయ ప్రయాణాన్ని గురించి కూడా మాట్లాడుకుందాం. మన విశ్వాస జీవితమే ఒక ప్రయాణం. ఇశ్రాయేలీయులు జర్నీ ఎలాగైతే ప్రయాణం అయి ఉన్నారో మన స్పిరిచువల్ లైఫ్లో కూడా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన ప్రయాణము గమ్యానికి చేరుకునేంత వరకు ఈ ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి, అభ్యంతరాలు మనకు ఎదురవుతుంటాయి. అయినా ఆ ప్రయాణంలో ఎక్కడ సొమ్మసిల్లిపోకుండా, కృంగిపోకుండా, అలసిపోకుండా నానాటికి బలాభివృద్ధి మనం పొందుకుని ఈ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించదముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఏలియా యొక్క ప్రయాణం చూడండి, బాగానే వచ్చింది ఆయన ప్రయాణం అంతా కూడా. దేవుడు చెప్పినాడు కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి సారేపతు, అక్కడి నుంచి కర్మేలు పర్వతం, అక్కడి నుంచి
బదిలీ వృక్షం దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన ప్రయాణంలో వీక్ అయిపోయాడు. మరలా దేవుడు దేవదూతను పంపించి, శక్తికి మించిన ప్రయాణం నీకుంది. అప్పుడే బలహీనం అయిపోతే ఎలాగా? నువ్వెంతోమంది ప్రవక్తల్ని అభిషేకించాలి, నీకు శక్తికి మించిన ప్రయాణం ఇచ్చాను, ఇంతకు మట్టుకు చాలయ్యా, నేను చేయలేనయ్యా ఈ ప్రయాణం అని అలసిపోతున్నాడు ఏలియా. దేవదూతను పంపించి ఓ చక్కని మాట చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, శక్తికి మించిన ప్రయాణం నీకుంది. ఆ పోసిన బలం ద్వారా అద్భుతంగా తను నాన్ స్టాప్గా ప్రయాణం చేయగలుగుతూ వచ్చాడు. ఈరోజు ఎవరైతే ఈ మందిరంలో కూర్చుని బలహీనలై ఉంటున్నారో, లైవ్లో ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరు బలహీనలైపోయి సిక్కై బాధపడుతూ ఉన్నారో, వాళ్ళని తండ్రి బలపరిచి వాళ్ళు శక్తికి మించి ప్రయాణం చేసే కృపను అనుగ్రహించునుగాక. చూద్దాం, ఆ మాట చూద్దాం ఒకసారి. రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 7-8 వాక్యాలు చదవగా విందాం. రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 7-8 వాక్యాలు చూద్దాం. అయితే యెహోవా దూత రెండోసారి వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకున్నది, నీవు లేచి భోజనం చేసి, అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పిలువబడుతున్న హోరేబుకు వచ్చెను. అందరూ సరే ఆమేనంటారా? మనమందరం దేవుని సన్నిధికి చేరే వరకు మన ప్రయాణాల్లో ఎక్కడ అలసిపోకుండా, మరలా వెనక్కడుగు వేయకుండా, ఒక్కసారి దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకున్న తర్వాత మరలా వెనక్కడుగులు వేయకుండా గమ్యము చేరే వరకు ఈ ప్రయాణంలో దేవుడు కృప మనకు తోడుండునుగాక. బలహీనులు కాకుండా మనం ప్రయాణము చేయటానికి, నానాటికి బలాభివృద్ధిని పొందుచు ఏలియా వలె ఓ శక్తికి మించిన సేవ చేయటానికి, సేవకులుగా మమ్మల్ని దేవుడు బలపరుస్తున్నాడు. విశ్వాస జీవితంలో మీ కూడా మీ ప్రయాణంలో అద్భుతమైన ప్రయాణం చేయటానికి, దేవుని కొరకే అనేక ప్రాంతాల్లో రక్షించబడటం కొరకే మిమ్మల్ని ఒక సాధనంగా దేవుడు వాడుకునుగాక. ఇశ్రాయేలు యొక్క ప్రయాణాన్ని గురించి కూడా మనం చదివితే, నిర్గమకాండంలో వాళ్ళ ప్రయాణాన్ని గురించి ఒక మాట చదివిస్తాను. సంఖ్యాకాండంలో రాస్తున్న మాట చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 23 ఒకసారి చదువుదామా? సంఖ్యాకాండం 9:23. యెహోవా మాట చెప్పున వారు తమ గుడారములను యెహోవా మాట చెప్పున తమ గుడారాలు వేసుకున్నారు. యెహోవా మాట చెప్పునే వాళ్ళ ప్రయాణం చేశారు. ఇశ్రాయేలు యొక్క ప్రయాణం చూస్తే దేవుని మాట చెప్పునే గుడారం వేసుకున్నారు. దేవుని మాట చెప్పునే ప్రయాణం కంటిన్యూగా జరుగుతూ ఉండేది. మేఘం, గత రాత్రి చెప్పినట్టు, మేఘం కదిలితే వాళ్ళు కదిలేవారు, మేఘం ఆగిపోతూ ఉండేవారు. వాళ్ళ ప్రయాణ పద్ధతి మేఘం వాళ్ళు నడిపిస్తూ ఉండేది. దేవుని మాట చెప్పునే వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారంట. ఈ ఉదయకాలం మీ ఆత్మీయ జీవితంలో కూడా మనసులో ఆలోచన వచ్చిందంటే అప్పటికప్పుడు బయలుదేరిపోతారు కొంతమంది. మనసులో ఆలోచన రావాలే, అంతే. వచ్చిందా అంటే వాళ్ళు ఇంకా ఎవ్వరు మాట వినరు, బయలుదేరిపోతారు. నేనంటాను అలా కాదు. దేవుని మాట చెప్పున మనం అడుగులు వేయాలి. అప్పుడు మన ప్రయాణం సాఫీగా కొనసాగుతూ ఉంటుంది. మన ప్రయాణంలో శుభం కలుగుతుంది, అనుకున్నట్లుగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాము వాళ్ళ కొడుకుకి పెళ్లి సంబంధం చూడాలి, ఆ ప్రయత్నం గురించి ఆలోచనలో ఉన్నాడు. పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాం ఏం చేశాడంటే ఎలియాజరు దగ్గర ప్రమాణం చేపించాడు. నీవు నేను చెప్పినట్లు వెళ్ళాలి, చూడాలి, రావాలి. ఆయన కూడా ప్రార్థన చేసుకునే ఆ ప్రయాణం స్టార్ట్ చేశాడు. ప్రభువా, నా యజమానుడికి వాళ్ళ కుమారుడికి ఒక పెళ్లి సంబంధం చూడటానికని నన్ను నమ్మి
నా యజమాని నన్ను నా మీద పెళ్లి బాధ్యతలు పెట్టి పంపిస్తున్నాడు. కాబట్టి నేను వెళుతున్న ఈ ప్రయాణంలో నేను నా యజమాని నాకు ఏ పని అప్పగించాడో ఆ పని సఫలమవ్వాలి. అలాగే వంటల్ని మోకరింపచేసి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. తన ప్రయాణం నిజంగానే దేవుని మాట చొప్పున సాగింది కనుకనే వెళ్ళినట్లుగా ఆ పెళ్లి ప్రయత్నాలన్నీ సఫలమైపోయాయి. దేవునికి స్తోత్రం. నేను ఆశిస్తున్నాను ఎంతమంది ఈ నెలలో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయాణాల్లో దేవుడు శుభము కలుగు చేయునుగాక. ఖచ్చితంగా దేవుడు శుభకార్యాలు చేస్తూ ఉంటాడు. మీ ఇంట్లో జరగాలి, ప్రభు చేస్తాడు. మన ప్రయాణాలు దేవుని మాట చెప్పున బయలుదేరితే ఆ ప్రయాణంలో శుభం కలుగుతూ ఉంటుంది. మన ఆలోచనలతో వెళితే కొన్నిసార్లు ఇబ్బంది కలిగిన పరిస్థితులు. మైనస్గా చెప్పుకోవాలంటే యోనా, దేవుడు వెళ్ళమన్నదేమో నినేవేకి వెళ్ళు అన్నాడు, ఆయనేమో తర్షీష్కి వెళ్ళే వాడెక్కాడు. ఆ ప్రయాణం సాఫీగా లేదు. ప్రయాణంలో సమస్యలు వచ్చినాయి. ఆయన ప్రయాణంలో వాడలో ఉన్న వస్తువులన్నీ నీటిలో వేస్తూ ఉన్నారు. తుఫాన్ వచ్చింది ఆ ప్రయాణంలో. అంత నష్టం, ఆస్తి నష్టం వచ్చింది, వస్తువులు నష్టపోయాడు. ప్రయాణంలో అంత నష్టం కలుగుతూ ఉంది. యోనా, ఎందుకయ్యా నీ ప్రయాణం ఎందుకు సఫలం అవ్వలేదు? నీ ప్రయాణంలో శుభం ఎందుకు జరగలేదు? అయ్యా, నేను దేవుని మాట చెప్పను కాదు, నా మనస్సుకు నచ్చినట్లుగా నేను ప్రయాణం చేశాను. ఈరోజు మీరు నిర్ణయం చేసుకోండి. దేవుని దగ్గర ప్రార్థన పూర్వకంగా మీరు ప్రయాణం చేస్తే ఆత్మీయ ప్రయాణం, ఆ ప్రయాణం ఎక్కడ ఆగదు. గమ్యం వరకు, దేవుని పర్వతమైన హోరేబు చేరే వరకు కూడా యేసయ్య మనకి తోడుండి నడిపించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నిజంగానే మన ప్రయాణాల్లో శుభం కలగాలి. ఆ మధ్యకాలంలో మా పెద్ద పాస్టర్ గారు చెప్తా ఉండేవారు ఈ మాటలు. ఒకసారి మీటింగ్స్ ఏర్పాటు చేశారంటే 2 రోజులు చోట. ఆ మీటింగ్స్కి సేవకుల్ని ఇన్వైట్ చేసి మీటింగ్స్ ఏర్పాట్లన్నీ ఘనంగా జరిగినాయి. సేవకులతో పాటు ఉన్న బ్రదర్స్, పరిచారకులు చక్కగా లైట్లు కట్టి, మైకులు పెట్టి, వాయిద్యాలు అన్నీ, స్టేజ్కి సంబంధించిన డెకరేషన్ అంతా చేసి చక్కగా హంగామా అంతా అద్భుతంగా జరుగుతూ ఉందట. మీటింగ్ ఏర్పాట్లన్నీ కూడా. ఆ మీటింగ్స్కి ఏర్పాటు చేయడానికి ఓ తల్లి అక్కడ చూసొద్దాము, అసలు సేవకులు వచ్చారు కదా, ఎలా ఉన్నారో పాపం అని వచ్చిందంట ఓ తల్లి. ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. ఆ తల్లి అన్నదంటే, అయ్యగారు, పాస్టర్ గారు, మీరు మీతో ఉన్న సిబ్బంది ఎవరంటే వాళ్ళు, మీతో ఉన్న ఈ సిబ్బంది అంతా కూడా కాఫీ తాగటానికి మా ఇంటికి రండి పాస్టర్ గారు. చూడండి ఆవిడ ఎంత తెలివిగా, పాపం ఇక్కడ పనులు చేస్తుంటే పాపం తెచ్చిదేదో ఆవిడే అక్కడ తెచ్చి ఉంటే బాగుండేది కదా. లేదా గారు రావాలి మా ఇంటికి, మీరు అడుగు పెట్టాలి. సరేనమ్మా, పనులు జరుగుతున్నాయి కదా, వస్తాంలేండి. మా సిబ్బంది, నేను ఖాళీగా ఉన్నా, మా సిబ్బంది ఖాళీ ఉండరమ్మా. సరే బాబు, మీ సిబ్బంది ఎప్పుడు ఖాళీ అవుతారు? 12 అయిపోయినాయి రండి అని సేవకులు వాళ్ళ సిబ్బందిని తీసుకుని, వాళ్ళ టీంని తీసుకుని వాళ్ళ ఇంటికి ప్రయాణమే వెళుతున్నారట. ఎక్కడమ్మా మీ ఇల్లు? అదేనండి, ఈ వీధి అండి, ఆ వీధిలోకి వెళ్ళాలండి, ఇలా తిరగాలండి, ఎస్ ఆకారంలో తిరగాలండి, మళ్ళీ వై జంక్షన్ వస్తుందండి, అక్కడి నుంచి లోపలికి అక్కడ ఉంటుందండి. అమ్మ ఎట్లా గుర్తుంటుంది? అవన్నీ గూగుల్ అమ్మ అనుకోండి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అప్పట్లో అవేమీ లేవు కదా. సరే మొత్తం మీద ఉన్నాడమ్మా, మా వెనకాల నేను వస్తాను, నా వెనకాల సిబ్బంది వస్తారన్నారంట. ఆయన బయలుదేరి ఆ ప్రయాణమే చక్కగా వెళుతూ ఉన్నారంట. వెళుతూ ఉంటుంటే ఆ దారిలో చక్కగా ఆమె చెప్పిన స్థలానికి వచ్చారు. వచ్చినప్పుడు చూస్తే ఆవిడ పేరు సుశీల. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆవిడ పేరు సుశీల. సుశీల అమ్మగారు వచ్చేసిందమ్మా మీ ఇల్లు? వచ్చేసిందండి అయ్యగారు. సరే అని అనుకుని ఆవిడ ముందు, పెద్ద ఆవిడ కదా, ఆవిడ ముందు ఆ ఇంట్లో అడుగు పెట్టింది. వెనకాల సేవకులు వచ్చారు. సేవకులు వెనకాల సిబ్బంది లోపలికి వెళ్ళినప్పటికీ చూస్తూ ఉంటుంటే టీవీ సౌండ్ మొత్తం హై లెవెల్లో పెట్టుకుని పిల్లలందరూ కూడా టీవీ చూస్తూ ఉన్నారు. ఒరేయ్ పాస్టర్ గారు వచ్చారు, టీవీ కట్టండి అన్నాడు. అందులో ఒక చిన్న పొట్టావిడ ఒక ఆవిడ ఉంది, ఇంకా సౌండ్ పెంచేసింది. రే పాస్టర్ గారు, నీకేగా చెప్తుంటా,
అప్పుడు అక్కడే పాష్ గారు ఉన్నారు. ఆ పాప అంటది, రాత్రి 2 గంటల దాకా మా అమ్మ సినిమా చూసింది తెలుసా నీకా? ఇంకేమంటారు? సైలెంట్ అయిపోయారు. ఏమంటారు మరి? ఇప్పుడు తల్లికి చెప్తే బాగుంటుంది, ఆ తల్లే మాట వినలేని స్థితిలో ఉంటే ఇక పిల్లలు ఎట్ట మాట వింటారు చెప్పండి? మమ్మల్ని టీవీ కట్టమన్నా నువ్వు, మా అమ్మ 2 గంటల దాకా టీవీ చూసింది రాత్రి అన్నదో పొట్టావిడ. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక సైలెంట్ అయిపోయాడు సేవకుడు. ఏమంటాం? ఏమంటానికి లేదు. సరేనని కాఫీ తాగడానికి అని పిలిచారు కదా అని లేసారు, కూర్చున్నారు. సేవకుడు ఇట్లా చూస్తాడంట. వాళ్ళ ఇంటి యొక్క పరిస్థితి ఇలా తిరిగి చూస్తూ ఉంటుంటే అద్దం ఉంటుంది కదండి, ఆ అద్దానికి చుట్టూ సినిమా బొమ్మలు కట్ చేసి చుట్టూ అతికించారంట. ఎడు చూసిన సినిమా వాల్ పోస్టర్లు కనబడుతుంది వాళ్ళ ఇంట్లో. అమ్మా, ఇది ఇల్లా లేకపోతే బార్బర్ షాపా? కటింగ్ షాప్ దగ్గరికి వెళ్తే చూడండి, ఎటు చూసిన సినిమా హాల్ మొత్తం కనబడుతూ ఉంటుంది. ఏమో మీ ఇల్లు అనేది లేకపోతే ఏంటి సినిమా థియేటర్ లాగా? ఏంటమ్మా మొత్తం చుట్టూ ఇలాగా స్టిక్కర్లు అతికించి పెట్టారు. ఆవిడ చూసి, నేను కాదండి. ఆ పిల్లలు నిజం చెప్పేస్తూ ఉంటారండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. పిల్లలు అన్నారు, అమ్మా నువ్వే కదమ్మా గమ్ము అతిక్కపోతుంటే రాత్రి ఉడకబెట్టించింది నువ్వే కదమ్మా. ఇప్పుడు భోజన బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండవలసిన పిల్లలు జిల్లేడు మొక్కల్లా ఉంటున్నారు. సేవకుడు వాళ్ళ ఇంటికి ప్రయాణమే వస్తే వాళ్ళ ఇంటి యొక్క పరిస్థితి, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే ఎలా పడితే అలా ఉంది. పిల్లలు చూస్తే ఇలా ఉన్నారు, ఆవిడ చూస్తే అలా ఉంది. ఈ సంగతి నేను మీకు ఎందుకు చెప్తానంటే, దేవుని మాట చెప్పున మన ప్రయాణం వెళ్ళలేదు. మన మనసులో అనుకున్నట్లుగా మనం ప్రయాణం చేయకూడదు, కానీ దేవుని మాట, ఆ ప్రయాణం ఆత్మీయంగా మనల్ని అక్కడి గమ్యానికి చేరుకుంటుంది. మీ విశ్వాస జీవితంలో ఎక్కడ బలహీనైపోయారో, ఎక్కడ ఆత్మీయ స్థితిలో ఇంకా కృంగిన స్థితిలో ఉన్నారో, మీ విశ్వాస జీవితాన్ని ఒక్కసారి రీఛార్జ్ చేసినట్లుగా, ఒక్కసారి మెలకువ కలిగి, నిజమే నా ప్రయాణం ఎక్కడ ఆగిపోయింది, నా ఆత్మీయ జీవితంలో ఇంకా ఎందుకు నేను వెనకడుగేస్తున్నాను, ఒకసారి మీరు తీర్మానం చేసుకుని దేవుని మాట చెప్పున ప్రయాణం చేయండి. మీ ప్రయాణంలో శుభము కలుగునుగాక. గుడ్. 2వ మాటలకు వెళ్ళిపోతున్నాను. సెకండ్ వన్, భయపడకు, నీకు శుభం కలుగుతుంది. ఏ విషయాల్లో దేవుడు నీకు శుభాన్ని కలిగేస్తారంటే, 1 ప్రయాణాల్లో శుభం. 2 న్యాయాధిపతుల పుస్తకం 18వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. న్యాయాధిపతుల పుస్తకం 18వ అధ్యాయం అప్పుడు వారు 5వ వాక్య భాగం. అప్పుడు వారు మేము చేయబోయే పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి విచారించమని అతనితో యాజకుడిని అడిగారు వాళ్ళు. యాజకుడు క్షేమంగా వెళ్ళుడి. యాజకుడు చెప్తున్నాడు, మీరు క్షేమంగా వెళ్ళండి. మీరు చేయబో పని యెహోవా దృష్టికి మీరు చేసే పని దేవుని దృష్టికి అనుకూలమైందే చాలు. 2వది పనిలో శుభం. అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పాలి, పనిలో శుభం. 1 ప్రయాణాల్లో, ఇది భౌతికంగా మీరు చేసే ప్రయాణాలు కావచ్చు, ఆత్మీయ ప్రయాణంలో శుభకరమైన జీవితం మీకు ఉంటుంది. 2వది చూస్తే పనిలో శుభం కలుగుతుంది. దీన్ని అర్థవంతంగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలామంది పనులు చేస్తూ ఉంటారు, చాలా రకాల పనులు. మన సంఘ బిడ్డల్లో కూడా అన్ని చోట్ల అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, చేతి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అన్ని స్థలాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, పంచాయతీ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలాగా ఆఫీసెస్లో చేసే పనులు చాలా, వాళ్ళు చేసే పనుల్లో శుభం కలుగుతుంది. ఎట్లాగా? యాజకుడి దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, యాజకుడా మేం చేసే పనిలో శుభం అవుతుందో లేదో నువ్వు మాకు విచారించి చెప్పు. సేవకుడు దేవుని దగ్గర విచారించి కనిపెట్టి ప్రార్థన చేశాడు. మీరు వెళ్ళండి, మీకు క్షేమం ఇస్తా అన్నాడు దేవుడు. మీ పనిలో శుభం కలుగుతుంది. చూడండి, చాలా స్థలాల్లో పనులు జరుగుతున్నప్పుడు ఎక్కువ శాతము ఈ
పనులు చేసే స్థలాల్లో, ఈ కరెంటు పనులు చేసే స్థలాల్లో కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్క్ చేసే చోటు కానీ, లేకపోతే వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, వడ్ర మేస్త్రులు కానివ్వండి, పనులు చేసే తాపి మేస్త్రులు కానివ్వండి, పనులు చేసే స్థలాల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మిషన్లతో, ఇప్పుడు వాళ్ళు చేసే పనులన్నీ కూడా మిషన్లతో జరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా మిషన్ కటింగులు, ఈ వడ్ర మేస్త్రులు పనులు చేస్తున్నప్పుడు, చెక్కలను ఎలా కట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ మిషన్ల ద్వారా ప్రమాదాలు వాటిల్లుతూ ఉంటాయి. చాలా స్థలాలు ఆ పనుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఒక దైవజనుడిగా ఈ మాట విశ్వసించి నేను చెప్తున్నాను, మీరు చేసే పనిలో దేవుడు మీకు తోడై ఉండి మీకు శుభము కలుగు చేయునుగాక. ఇక్కడ భక్తుడు యాజకుడు చెప్తున్నాడు, దేవుని దగ్గర నేను విచారించాను, కనిపెట్టాను, ప్రార్థన చేశాను, నీ పనిలో నీకు శుభం కలుగుతుంది. టైలరింగ్ వర్క్ చేస్తున్నారా, ఆ పనిని నమ్మకంగా చేయండి. దేవుడు మీకు ఏ పని ఇస్తే ఆ పనిలో నిపుణత గలవాడు రాజులు ఎదుట నిలబడతారటండి. పని గురించి మాట్లాడితే ఇలా అన్నాడు, తన పనిలో శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడంట. చాలామందికి పని చేస్తారు కానీ పని మీద శ్రద్ధ ఉండదు. మీరు చేసే మీ చేతి పని, అందుకే మోషే ప్రార్థిస్తే ఏమన్నాడంటే, దేవా మా చేతి పనిని మాకు స్థిరపరచు. నీకు ఏ పని వచ్చిందో ఆ పనిలో శక్తి లోపం లేకుండా చేయండి, శ్రద్ధ పెట్టి పని చేయండి, ఆ పనిలో ఖచ్చితంగా శుభం కలుగుతుంది. నేను మొన్న వెలిసివెల్లి అనే ప్రాంతానికి వెళ్ళాను. కిరణ్ పాస్టర్ గారు పాపం ఆయన చీరాల నుంచి వచ్చి చాలా కష్టపడి అద్దింట్లో ఉండి సేవ చేశారు. 17 సంవత్సరాలు 17 సంవత్సరాలు అద్దింట్లో సేవ చేశాడు ఆయన. దేవుడు ఆయన్ని ప్రేమించి ఓ మంచి స్థలం ఇచ్చి మంచి మందిరాన్ని కట్టేటట్లు కృపనిచ్చాడు వారికి. నేను అడిగాను, ఈ మందిరం పనులు అన్నీ చేసినప్పుడు ఈ వర్క్ అంతా ఎవరు చేశారని అంటే, మా అబ్బాయి అండి అన్నాడు. అవునా? జాయ్ వాడి పేరు. ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ చదువుతున్నట్టున్నాడు. మొత్తం వర్క్ అంతా చాలా చాలా అద్భుతంగా చేశాడు అన్నమాట. ఇంకా ఆ పిల్లోడు గురించి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన విట్నెస్ ఏంటంటే, అన్న వీడికి చిన్నప్పటి నుంచే మంచి టాలెంట్ ఇచ్చాడు దేవుడు. పెద్ద కాకినాడలో ఒక అపార్ట్మెంట్ ఒప్పుకున్నాడంట. ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడు ఆ పిల్లోడు. ఈ ఫ్లమ్మింగ్, వైరింగ్ వర్క్లు అన్నీ సూపర్ అన్నమాట. వానర్కి మతిపోయిందంట అన్న. పెద్ద అపార్ట్మెంటు వాళ్ళు ఇచ్చిన టైము 3 నెలలు అంతే. అంతకన్నా ముందుగానే అంత వర్క్ అంతా ఫినిష్ చేసి, అస్సలు ఇతనికి రాని పనంటూ ఏం లేకుండా చాలా చక్కగా ఈ పని చేశాడంటనా. అది చూసి నిజంగానే ఆ పిల్లోడికి ఇంకా వాళ్ళ ఓనర్స్ చాలా అపార్ట్మెంట్ వర్క్లు ఇచ్చేసాడని. నిజమే, మన పనిలో నిపుణత కనబడాలి, మన పనిలో శక్తి లోపం ఉండకూడదు. కొంతమంది పని చేసే విధానాన్ని మీరు చూడండి, సౌల్లాగా సగం సగం పని చేస్తూ ఉంటారు. అది మీరు ఏదైనా సరే, మీ వ్యక్తిగత జీవితంలో, మీ ఇంట్లో పనులైనా, లేకపోతే మీ పర్సనల్గా చేసే వర్క్లైనా సగం సగం కాదు, హార్ట్ఫుల్లీ, హృదయపూర్వక మీకు ఇచ్చిన పని టాలెంట్ని చూపించి ఆ పని వర్క్ చేయండి. శక్తి లోపం లేకుండా చేయండి. మీరు చేసే పనిలో దేవుడు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. బైబిల్లో ఈ మాట చదివిస్తాను చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. చక్కని మాట రాశారు దేవుడు. ఆ మాట, తన పనిలో శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. సామెతలు 22:29 కూడా చూడండి. 22:29 కూడా చూస్తే, తన పనిలో నిపుణత గలవాడిని చూసావా, అల్పులైన వారి ఎదుట ఉన్నాడు అతడు, రాజుల ఎదుట ఆయన చేసే పని నిలబెడుతుందంట అతన్ని. ఇంకా శక్తి లోపం లేకుండా కూడా మనం పని చేయాలంట దేవుని సన్నిధిలో. ఇక్కడ 2 పనుల గురించి మాట్లాడతాను.
ఒకటి, మీరు చేసే చేతి పనుల గురించి. మీరు చాలామంది చేతి పనులు చేసుకుంటుంటారు. కొంతమంది లేస్ కుట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఇంటి దగ్గరే మిషన్ కుట్టుకుంటూ ఉంటారు. ఎన్నో పనులు ఉంటాయి. ఏ పనిలోనైనా సరే మనం శక్తి లోపం లేకుండా చక్కగా చేయాలి మన పనులు. యోబు గ్రంథంలో చూడండి, దేవుడు యోబు యొక్క చేతి పని గురించి మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్య భాగం. నీవు అతని చేతి పనిని దీవించితివి. ఉందన్నమాట. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి. ఒక చేతి పని ద్వారానే ఆస్తిని విస్తరించి ఉందంట. అందుకే మీకు ఏ పని వస్తే ఆ పని శక్తి లోపం లేకుండా చేయండి. యోబు యొక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు, దీవించారట. ఈ మందిరంలో చాలామంది పనులు ఉన్నారు. మీకు ఇచ్చిన పనులు శక్తి లోపం లేకుండా మీరు అందరూ చేయండి. ఆ పనిలోనే మీరు ఆశీర్వాదం పొందుదురుగాక. 2 రకాల పనుల గురించి ఈ సందర్భంలో మాట్లాడతాను. ఒకటి, పరిచర్య అనేది ఒక పని. మనకి దేవుడిచ్చిన గొప్ప పని పరిచర్య. పరిచర్య చేయటం అనేది అది ఒక గొప్ప పని. దేవుడు మనకిచ్చిన పని అది. ఏది? దేవుని మందిరంలో కొన్ని రకాల పరిచర్యలు ఉంటాయి. ఆ పరిచర్య చేయటం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప పని అది. ఇప్పుడు వడ్డించాలనుకో, అది ఒక పని దేవుని మందిరంలో. నీకు వడ్డించడం వస్తే అది నీకు ఆ పనిని శక్తి లోపం లేకుండా చేయాలి. వంట చేయటం వచ్చా శక్తి లోపం లేకుండా చేయాలి. సో దేవుని మందిరంలో చాలా రకాల పరిచర్యలు ఉంటాయి. అందుకే పరిచర్యలో దేవుని పని కోసం ఒక 7గురిని నియమించాడు. 7గురు కూడా ఇదే పని మీద ఉండాలి. వాళ్ళు ఇక వేరే డిపార్ట్మెంట్ లేదు వాళ్ళకి. ఆహారం పంచి పెట్టడం, ఆ పరిచర్య చేయటానికి 7గురిని నియమించారు అపోస్తలుడు. అందులో స్టెఫన్ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు. వీళ్ళిద్దరి యొక్క పనిని మీరు చూస్తే ఎంత వండర్ఫుల్గా చేయగలుగుతూ వచ్చారంటే వాళ్ళ ద్వారా కూడా ఉద్యమం అలాగనే వచ్చింది. కారణం, వాళ్ళు చేసిన పనిలో ఎక్కడ లోపం అనేది కనిపించడం లేదు. ఈరోజు దేవుని సందులో దేవుని పని, దేవుడు నీకు ఇచ్చిన ఈ పరిచర్యలో ఏ పని నీకు అప్పగించారో అది శక్తి లోపం లేకుండా నువ్వు చేయాలి. చూడండి, ఆ మాట చదివిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల్ని ఏర్పాటు చేయండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం. ఏ పని అది అంటే పరిచర్య, పంచిపెట్టే పని మాట. అది దేవుని మందిరంలో పరిచర్య చేయటం అనేది ఒక మంచి పని. ఇటు మీరు వ్యక్తిగతంగా మీరు చేసే పనులు కొన్ని ఉన్నాయి, అలాగే దేవుని మందిరంలో ఖచ్చితంగా పరిచర్య చేయటం అనేది ఒక మంచి పని. అది అందరికీ దేవుడు ఇవ్వడు, కొంతమందికే భాగ్యంగా ఇస్తారు. దాన్ని మీరు భాగ్యంగా ఎంచుకుంటే ఆ పనిలో దేవుడు ఖచ్చితంగా నిపుణతనిస్తాడు. పనిలో మీకు శుభం కలిగేటట్లుగా. నాకు తెలిసి దేవుని మందిరంలో పరిచర్య చేసిన వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పనులను దేవుడు అద్భుతంగా జరిగిస్తూ వచ్చారు. మేము మందిరానికి వెళ్ళేటప్పుడు మా పాస్టర్ చక్కగా చెప్తూ ఉండేవారు, నాన్న నువ్వు దేవుడు పని చేయి, నీ పనులన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు దేవుడి మందిరంలో పని చేయటాన్ని నువ్వు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా నీ పని ఆయన చేస్తూ ఉంటాడు. అందుకే స్టెఫన్ ఇంటి వాళ్ళు ఎలాగైతే పరిచర్యకు అప్పగించుకున్నారో, నేను అక్క దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. వడ్డించడం అన్నా, వండడం అన్నా, మందిరాల్లో పరిచర్యలన్నా, సేవకుల దగ్గర పరిచర్యలన్నా, బాకాలు కట్టడం అన్నా, మైక్ సిస్టమ్ పెట్టడం అన్నా, ఈ పనులు సేవకులు మాకు అలవాటు చేశారు. ఖచ్చితంగా మీరు ఈ పని చేయండి.
దేవుని మందిరంలో అదొక భాగ్యంగా మేము ఎంచుకుని దేవుని మందిరం పని చేస్తూ ఉండేవాళ్ళం. ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని యొక్క దీవెన మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీ ఆత్మీయంగా ఆలోచించి దేవుని మందిరంలో మీకు ఇచ్చిన పరిచర్య తప్పకుండా మీకు వంట చేయడం వచ్చా, అది దేవుని మందిరంలోకి వచ్చేయండి. సో మీకు ఏ పని వస్తే ఆ పని దేవుని మందిరంలో చేయటానికి మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ పనిలో దేవుడు ఆశీర్వాదాన్ని కలుగు చేయనుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఖచ్చితంగా ఆ ఆశీర్వాదం మీరు చూడాలి. ఇంకొక కోణంలో కూడా చెప్పాలి మీకు. లూకా సువార్త 2:49 చూస్తే ఇక్కడ ఒక పని ఉంది. ఇది అందరూ మనం చేయవలసిన పని ఇది. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? మీరు ఎలా వెతుకుతున్నారు నన్ను? నేను నా తండ్రి పనుల మీద నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? సువార్త పని మాటిది, తండ్రి పని. మీరు దీనికి సంబంధించింది మరొక రిఫరెన్స్ కూడా రాసుకోండి. ఫిలిప్పి పత్రిక 4:3 ఉంటుంది. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి అన్నాడు. భౌతికంగా మనం చేసే పనులు ఎన్నో ఉన్నాయి, అది మీరు వ్యక్తిగతంగా. అదే స్పిరిచువల్గా చెప్పుకోవాలంటే ఇదిగో ఈ 2 పనులు మనం చేయాలి. దేవుని మందిరంలో పరిచర్య చేయటం, సువార్తను ప్రకటించడం. ఈ 2 పనులలో ఖచ్చితంగా దేవుడు మనకు తోడై ఉండి మనం చేస్తున్న ఈ పనిలో మనకి శుభాన్ని కలుగు చేయనుగాక. ఖచ్చితంగా దేవుడు చేయటానికి సమర్థుడే. సండే స్కూల్ పిల్లల్ని మేము చూస్తూనే ఉంటాం. దేవుని పని చేయడానికి వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో. మన బ్రాంచి మందిరం కడుతున్నప్పుడు సండే స్కూల్ టీచర్ అని చెప్పాడంటే వాళ్ళకి, అరే మీరే కొబ్బరాకులన్నీ కూడా కలెక్ట్ చేసేయాలి అన్నాడంట. పెద్దోళ్ళు ఒక్కరు కూడా రాలేదంటే, కానీ పిల్లలు మాత్రం పరిగెత్తుకుని వచ్చేసి అంతే కొబ్బరాకులన్నీ రెడీ చేశారట. అప్పుడు పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు చేయడం మొదలుపెట్టారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజం, పిల్లలు ఎంత యాక్టివ్గా చేస్తారో తెలుసండి. సభలు పెడతా ఉంటాం కదా, సభలు పెట్టినప్పుడు ముందు పిల్లలు వచ్చేసి చక్కగా గ్రౌండ్లో ఒరే చెత్త అంతా తీసేయండి అంటే అద్భుతంగా తీసేస్తుంటారు వాళ్ళు. పిల్లలు యాక్టివ్గా చాలా అద్భుతంగా చేస్తుంటారు పనులు. వాళ్ళకి ఏదైనా చెప్పామంటే వెంటనే అయిపోవాల్సింది ఆ పని. అసలు పిల్లల యొక్క మనస్తత్వానికి పెద్దల యొక్క మనస్తత్వానికి ఒక చిన్న వ్యత్యాసం మీకు చెప్తా. చేతుల పైకి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? ఇంకాస్త గట్టిగా చెప్తారా? పిల్లల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనడానికి చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అంటే పిల్లలు అప్పటి వరకు బాగానే ఉంటారు. 2 పిల్లలు చక్కగా ఆ వీధిలో ఆడుకుంటా బాగానే ఆడుకున్నారు. వాళ్ళు అందరూ చక్కగా బాగానే ఆడుకున్నారు. కుదురుండక ఆ పిల్లోడు ఏం చేశాడంటే, ఈ పిల్లోడు ఆడుకుంటున్నప్పుడు ఆ బురద ఉంటుంది కదా, బురద మట్టి తీసి వాడు షర్ట్ మీద అలా పడేశాడు. ఆ బురదలో ఆడుకుంటున్నారు వాళ్ళు, తీసి అలాగా విసిరాడనమాట. ఆ పక్కనున్నవాడు ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా? వీడికన్నా తెలివైనవాడు అనమాట. అరే నా బట్టల మీద విసురుతావా అని అనుకుని వాడు మట్టి బురద తీసుకుని వాడు తలకాయ మీద, చెవులోను, ముక్కుల్లోను కూడా హెత్తున్నాడు. పిల్లలు కదండి, మట్టి అంతా అయిపోయి ఉన్నది. సరే అని వాళ్ళిద్దరు అలాగా ఇబ్బంది పడతా ఇంటికి వచ్చారు. వాళ్ళ అమ్మ చూసింది, వీళ్ళమ్మ చూసింది. ఎరా నన్ను వాడు కొట్టాడన్నా, ఎరా వీడి కొట్టాడు. సరే అని వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పేరెంట్స్ కూడా వచ్చి రంగంలో దిగారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళిద్దరు పేరెంట్స్ కూడా వచ్చి రంగంలో దిగారు. ఇదిగో నీ గురించి నాకు తెలుసు అని ఆవిడేమో లారీ జనం తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి ఒకసారి పిల్లల కోసం. ఈవిడేమో 10 టైర్ల లారీ ఉంటాయి కదా, ఆ లారీ జనం తీసుకొచ్చింది. పిల్లలిద్దరు బాగానే ఉన్నారు. పెద్దోళ్ళు యుద్ధంలో దిగి నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి, ఇట్లాగా మాట్లాడుకుంటా ఉన్నారు. చీకటి పడిపోయింది. అసలు రాత్రి వాళ్ళకి నిద్ర లేదు. ఇంకస్సలే కుదరలేదు అన్నమాట. అప్పుడు పెద్దోళ్ళందరూ ఇంక ఇట్లా తేలిటట్లేదు, మనం నువ్వేమో
1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్నారు. వెళ్ళిపోయింది ఆవిడ. ఈవిడేమో 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఈవిడ వెళ్ళిపోయింది, ఇద్దరు వెళ్ళిపోయారు. జనం పెద్ద కంగారుగా ఉంది పరిస్థితి. తెల్లవారులు వాళ్ళకి నిద్ర లేదు. పిల్లలు పొద్దున్నే నిద్ర మేల్కొని ఫ్రెష్గా స్నానం చేసి, బురదంతా పోయింది, సాక్సులు వేసుకుని, ఇన్షర్ట్ చేసుకుని, టై కట్టుకుని, కళ్ళజోడు పెట్టుకుని, షూ వేసుకుని, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని హ్యాపీగా వెళ్తున్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళేమో ఎంత హ్యాపీగా ఉన్నారు. వీళ్ళేమో 2 టౌన్ పోలీస్ స్టేషన్కి, ఒకరికి 1 టౌన్ పోలీస్ స్టేషన్. వీళ్ళేమో లారీ జనం, వాళ్ళేమో 10 టైర్ల లారీ జనం. నిజంగా పిల్లలకి పెద్దలకి ఎంత తేడా ఉందండి బాబు. పిల్లల పనులకి పెద్దల పనికి చాలా తేడా ఉంటుంది. ఏదైనా అనుకుంటే అన్నే మర్చిపోతుంటారు వాళ్ళు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో దేవుడి పని చాలా ఉన్నతంగా ఉంది. మీ ద్వారా శక్తికి మించిన పని జరగాలి. ఆ పని ఆగకూడదు. యేసయ్య మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుని మందిరంలో నిన్ను పని చేయడానికి ఆయన ఎంపిక చేసుకుంటే, ఆయన పని చేయటానికి, శక్తి లోపం లేకుండా చేయటానికి దేవుడు నిన్ను వాడుకునుగాక. గుడ్. 3వ మాటలోకి వచ్చేస్తున్నాను. 3rd one, 3వ మాట చదువుదాం. 86వ కీర్తన 17వ వాక్యం చూడండి. 86వ కీర్తన 17వ వాక్యం ఒకసారి త్వరగా చదువుదామా లేఖనాల్లోంచి. 86వ సంకీర్తన. నీవు నాకు సహాయకుడవై, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించున్నావు, నీవు నన్ను ఆదరించుచున్నావు. నాకు పగవారు చూచి సిగ్గుపడినట్లు, నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపడు, శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. అందరూ సరే ఆమేనంటారా? హుషారుగా చెప్తారా? హల్లెలూయా అని చెప్తారా? గుడ్. 2వ సందర్భాలు మీకు చెప్పాను. 3వది ఏమిటంటే శుభకరమైన ఆనవాలు. నీకు శుభం కలుగుతుంది. 1 నీ ప్రయాణంలో, 2 నీ పనిలో, 3వది ఏంటంటే ఇప్పుడు ఒక ఆనవాలు, శుభకరమైన ఆనవాలు నీకు చూపిస్తాడనమాట. సూచన అన్న ఆనవాలన్న ఒకటే. చాలామంది ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ కూడా కొన్ని ఆత్మీయ పాఠాలు చెప్తాను మీకు. వర్షం వస్తుందని ఎలా తెలుస్తుంది మనకి? మేఘం భలే చెప్పవని, మేఘం వస్తే ఖచ్చితంగా వర్షం వచ్చేస్తుంది. ఇప్పుడు ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత వాసన తెలియట్లేదు, టేస్ట్ తెలియట్లేదు. ఏంటి చూసిన? కరోనే 2020లో అదే కదా చూసిన. కోవిడ్ వచ్చిందని ఎడ తెలుస్తుంది నీకు అని అంటే, వాసన తెలియట్లేదు, ముక్కు వాసన తెలియట్లేదు, 4 టేస్ట్ తెలియట్లేదు, కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా అది సూచనమాట, సూచన. ఆ తర్వాత రాకడికి కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. యేసయ్య చెప్పాడు, నీ రాకడికి సూచనలు ఏంటి అని అంటే, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువు, యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ జరుగుతాయని సూచనలు చెప్పేశాడు. అయితే ఇక్కడ శుభ సూచన ఒకటి నాకు కనపరచమని భక్తుడు అంటున్నాడు. ఆత్మీయ జీవితంలో మనం కూడా ఒక సూచన 2 కోణాల్లో మీకు చెప్తాను. ఇక్కడ మనకు ఒక సూచన కావాలి, దేవుని దగ్గర నుంచి ఒక సూచన కావాలి, కన్ఫర్మ్ అవ్వాలి. ప్రభా నాకు కన్ఫర్మ్గా ఒక సూచన కావాలి. పిల్లలు కొన్ని కుటుంబాల్లో చూడండి, తల్లిదండ్రులు భలే మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి వాళ్ళ పిల్లల సపోర్ట్ కూడా ఉంటుంది. వాళ్ళ పిల్లోడు అన్నాడు, వాళ్ళ నాన్న మాట్లాడుతూ చక్కగా పిల్లలిద్దరూ మాట్లాడుకుంటారు అనమాట. వాళ్ళ నాన్న వాళ్ళ పిల్లడో పార్టీ అన్నమాట, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లో పార్టీ. మాట్లాడుకుంటా నానా అన్నాడు. ఏరా చెప్పరా బాబు? కాకులు అరుస్తున్నాయన్నా నానా అన్నాడు. వెంటనే పక్కనున్న వాళ్ళ బాబాయ్ అన్నాడు, కాకులు అరిస్తే చుట్టాలు వస్తారేమో అని. ఈ పిల్లోడు కుదురుండొచ్చు కదా, కుదురు ఉండకుండా చుట్టాలు వస్తారా, మళ్ళీ వచ్చిన చుట్టాలు పోవాలంటే మీ అమ్మ అరవాలరా అంటున్నాడు. ఇప్పుడు కాకరిస్తేనేమో చుట్టాలు వచ్చారు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలంటే వాళ్ళ అమ్మ అరవాలంటే. ఇప్పుడు
సూచనలు మాట ఇవన్నీ కూడా కొన్ని సూచనలు, కొన్ని సింపుల్ కోడ్స్. మనం కూడా చెప్పినాను కదా, క్రైస్తవులు కూడా కొన్ని కోడ్లు ఉంటాయి. ఇవాళ ఏం కూర? తెల్ల పిల్ల పిల్లే. చూచనమాట. గుడ్డ వాళ్ళ అమ్మగారా? చూచనమాట. కొన్ని కొన్ని సూచనలు ఉంటాయి. మనం కూడా సింపుల్గా కొన్ని సూచనలు ఉంటాయి. అప్పుడు నేను కూడా పాట పాడేటప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటారు. సాంగ్ పాడుతున్నప్పుడు వాళ్ళకి స్కేల్స్ ఉంటాయి. ఇలా ఫస్ట్ అన్నాను అనుకుంటే సి, సెకండ్ అంటే డి మైనర్, ఇలా అంటే ఈ మైనర్, ఈ అంటే ఎఫ్, అలా సూచనలు అన్నమాట వాళ్ళకి. సో ఏ స్కేల్లో పాడుతున్నామో ఖచ్చితంగా చూసుకుని వాళ్ళు ఆ స్కేల్లో వాయిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ భక్తుడు ఏమడుగుతాడంటే, శుభకరమైన ఆనవాలు ఒకటి కనపరచు. నీ ఆత్మీయ జీవితంలో ప్రయాణం బాగానే ఉంది, పని కూడా బాగుంది. ఇప్పుడు సూచన నీవు ఏం చేయాలో కన్ఫ్యూజ్లో ఉన్నారు చాలామంది. విశ్వాస జీవితంలో అటా ఇటా ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్లో ఉండిపోయారు. ఈరోజు దేవుడు నీకు శుభ సూచన కనపరచునుగాక, యేసు నామములో కనపరచునుగాక. శుభ సూచన, ఒక ఆనవాలు. ఇప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక సూచన ఉంది, దానికి ఇదే ఒక ఆనవాలు. ఒక శిశువు పశువు గుడ్డలతో ఇలా చుట్టబడి ఉంటాడు, పశువుల తొట్టులో పొరుండబెడతారు, దానికి ఇదే మీకు ఆనవాలు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో వింతైన తార వెలిసింది. తూర్పు దేశం నుండి జ్ఞానులు ప్రయాణమే వచ్చి తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోలాన్ని కానుకగా అర్పించారు. యేసు ప్రభు పుట్టుకను గురించి యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. అప్పటికప్పుడుగా జరిగింది కాదు, ఇది ఒక సూచన. విశ్వాస జీవితంలో కూడా దేవుని దగ్గర నుంచి ఒక సూచన మనకి కావాలండి, కన్ఫామ్గా కావాలి. ఆత్మీయ జీవితంలో బైబిల్లో ఉన్న ఒక సహోదరి చూడండి, వేగులు వారు ఇద్దరు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చేర్చుకుందామే. రాహాబ్ అనే స్త్రీ వేగులు వారిని చేర్చుకుంది. ఆ ఉపకారం చిన్న హెల్ప్ చేసినందుకు అడుగుతుంది, అయ్యా నా ఇంటి వారు, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవ్వరు నశించిపోకుండా వీళ్ళు కాపాడబడినట్లుగా నా ఇంటికి రక్షణ కలిగేటట్లుగా ఒక నిజమైన ఆనవాలు ఒకటి నాకు చూపించండి అయ్యా. వెంటనే వాళ్ళ ఇల్లు పట్టణ ప్రాకారాల మీద ఉంది. ఒక నిజమైన ఆనవాలు, ఒక ఎర్రటి దారం కట్టి, అదే రక్షణకి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఇంటికి కూడా దేవుడు ఒక రక్షణ ప్రాకారాన్ని ఉంచునుగాక. నీ ఇంటి వాళ్ళందరూ రక్షించబడుదురుగాక. నువ్వెన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ గురించి కన్నీళ్లు కారుస్తున్నావు, ఒక సూచన దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నీ ఇంటి వారు రక్షించబడుదురుగాక. రాహాబు ఇంటి వారికి ఉగ్రతలోంచి కాపాడబడే రక్షణ ఎలా దొరికిందో నీ ఇంటికి ఒక సూచన దేవుడు కనపరచునుగాక. చూద్దాం ఆ మాట. యెహోషువ పుస్తకం 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూస్తే, నేను మీకు ఉపకారం చేసి, నేను మీకు ఉపకారం చేశాను, మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం, నా తండ్రి ఇంటికి ఉపకారం చేసినట్లు నాకు నిజమైన ఆనవాలు కనపరిచి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండగా బ్రతికించినట్లు రక్షించండి. నేను ఆశిస్తున్నాను, ఒక నిజమైన ఆనవాలు, ఒక గుర్తు, ఒక స్టాంప్, ఒక ముద్ర. పరిశుద్ధాత్ముడు నీ ఇంటి వారికి నిజమైన ఆనవాలు. నువ్వు ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నావు, కన్నీళ్ళు కారుస్తున్నావు, ప్రభా నేనొక్కరే రక్షించబడ్డానయ్యా, మా ఇంటి వారికి రక్షణ కావాలని అడుగుతున్నావు. ఒక శుభకరమైన ఆనవాలు నీకు దేవుడు కనపరచునుగాక. గుడ్. ఇది ఒక అనుభవం. ఇంకొక అనుభవంలో మనం ఆలోచిస్తే సేవా పిలుపు గురించి. చాలామంది ఉద్యోగం చేయాలా, సేవ చేయాలా, వ్యాపారం చేయాలా, సేవ చేయాలా, కన్ఫ్యూజ్లో ఉంటారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. రెండిట్ల మధ్యలో క్వశ్చన్ మార్క్గా ఉంటుంది వాళ్ళకి.
అలాంటి సందర్భం ఒకటి గుర్తు చేస్తాను. గిద్యోన్ దేవుణ్ణి ఒక సూచన అడుగుతున్నాడు. దేవుడు అన్నాడు, మిద్యానీయులు ఇప్పటికే అప్పగించబడి 7 సంవత్సరాలు అయిపోయింది. మిద్యానీయుల చేతిలో ఉన్నారు ఇశ్రాయేలీలు, వాళ్ళను విడిపించాలి, వెళ్ళు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా వెళ్ళు అని చెప్తే గిద్యోన్ అంటున్నాడు, నా వల్ల కాదయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నాకు సాక్ష్యం లేదు, నేనేమీ చేయలేను, నా వల్ల ఏం జరుగుతుంది, ఇలాగ మాట్లాడుతూ నా కుటుంబం ఏ పాటిది, నేను అంతటి వాడిని, ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే గిద్యోన్తో దేవదూత ఉంటుంది, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా వెళ్ళు అన్నాడు. అలా అయినా సరే ఒప్పుకోవట్లేదు, నాకు ఒక ఆనవాళ్ళు కావాలి, నాకు ఒక సూచన కావాలి, అడుగు, నీకే సూచన కావాలో అది నీ ఎదుట కనపరుస్తాను. ప్రభువుని అడుగుతున్నాడు గిద్యోన్. ఈ కళ్ళం మీద మంచు కురవాలి, గొర్రెబొచ్చు మీద మంచు కురవకూడదు. ఓకే, దేవుడు అలాగే చేశాడు. సెకండ్ టైం గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు కురవాలి, కళ్ళం మీద మంచు కురవకూడదు. సేమ్ యాస్టీస్ అలా దేవుడు చేసినాడు. ఆయన పిలుపు కన్ఫర్మ్ అయింది. అద్భుతంగా గిద్యోన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని గానుగులు చాటుకెళ్ళిపోయి గోధుమలు దొల్లగొట్టుకున్న గిద్యోన్ ద్వారా అద్భుతమైన యుద్ధం చేసి ఇశ్రాయేలీయులు గెలుపొందినట్లుగా దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు నిజంగా నీకు ఒక శుభకరమైన ఆనవాళ్ళు ఒకటి దేవుడు నీకు కనపరుస్తున్నాడు. నీ సేవ పిలుపు అది కన్ఫర్మ్ కాదా ఏంటి ప్రభా, ఎంతకాలం అర్థం కావట్లేదు, అలా ఉన్నావా? దేవుడు ఒక సూచన ఈ సమయంలోనే నీ కన్నులు ఎదుట కనపరచునుగాక. మోషే కూడా దేవుడు వెళ్ళమంటే ఇలా అంటున్నాడు, నేను నత్తుడినయ్యా, నా వల్ల కాదయ్యా. దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడిని అనువాడిని, నీకు ఒక కర్ర ఇచ్చాను కదా, నీ చేతిలో కర్ర ఉంది కదా, ఈ కర్ర తీసుకుని ఇలా 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 కర్ర కింద పడే, కర్ర కింద పడితే పాము అయిపోయింది, మళ్ళీ పట్టుకుంటే మామూలు కర్ర అయిపోయింది. ఐగుప్తులో 10 రకాల అద్భుతాలు మోషే ద్వారా దేవుడు చేయించాడు. ఈరోజు మీరు దేవుణ్ణి అడుగుతున్న ఆ సూచన శుభకరమైన ఆనవాలు దేవుడు కనపరచునుగాక. చూద్దాం. ఒకటి న్యాయాధిపతుల పుస్తకంలో ఉంది ఈ మాట, 6వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. 6:17. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకునేటట్లు ఒక్క సూచన యేసు నామములో ఒక్క సూచన. చాలామంది పిల్లలు చదువుకునేవాళ్ళు కూడా, ప్రభా నాకు ఒక్క సీట్ ఇవి చాలు, నేను అడుగుతున్నాను, ఖచ్చితంగా అనుగ్రహించు. దేవుడు అలాగే చేసిన సందర్భాలు. తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు దేవుని సూచన ప్రకారంగా మీ ఇంట్లో కార్యాలు జరుగునుగాక. రైట్, 4 మాటలకు వెళ్ళిపోతున్నాను. ఇంకో 2 మాటలు ఉన్నాయి, త్వరగా రిఫరెన్స్లు ఇచ్చి ముందుకు వెళ్ళిపోతాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వాక్యం. ఇర్మియా 29:10 లాస్ట్ వన్. నేను మిమ్మల్ని గురించి చెప్పిన శుభవార్త నెరవేర్చెదను. ఆమేనని చెప్పండి ఒకసారి. ఓకే, 4వది శుభవార్త. మీరు ఈ నెలలో శుభవార్తలు విందురుగాక. ఉదయకాలమే నేను ఈ స్టేజ్ మీదకి వచ్చే ముందే 2 అక్కళ్ళు ప్రార్థన చేయించుకోవడానికని వచ్చారు. అన్న, ఎప్పటి నుంచో మీరు ప్రార్థిస్తున్నారు, అక్క కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, అద్భుతంగా ఈరోజే అన్న నాకు ప్రమోషన్ వచ్చింది అన్నయ్య, ఆ శుభవార్త చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్దామని వచ్చిందట. నిజంగా నేను చాలా సంతోషించాను. ఎప్పటి నుంచో వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆ ప్రమోషన్ కోసం. భక్తుడు కూడా చెప్తున్నాడు, నేను మీతో చెప్పిన శుభవార్త నెరవేర్చేదను. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో శుభవార్తలు, దయాప్రాతురాల మరియా నీకు శుభము కలిగినట్లు దేవదూత ఎలా వచ్చి వార్త చెప్పిందో మీ ఇంట్లో శుభవార్తలు వినబడునుగాక. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ఎంతోమంది కుటుంబాల్లో గర్భఫలం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు.
అతి త్వరలోని దేవుడు వాళ్ళ నోట శుభవార్త పలికించునుగాక. దూరం నుండి వచ్చే శుభవార్త ఎలా ఉంటుందో తెలుసండి. దాహంతో ఉన్నప్పుడు చల్లటి నీళ్ళు తాగితే ఎంత ఆనందంగా ఉంటుందో, దూరం నుంచి వచ్చే శుభవార్తలు కూడా అలా ఉంటాయట. పరిశుద్ధ గ్రంథంలో దావీదు యుద్ధం గురించి ఎదురు చూస్తున్నాడు. ఒక వార్త గురించి నేను వినాలని ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ప్రయత్నించారు. అందులో ఒక్క వ్యక్తి శుభవర్తమానం పట్టుకుని వచ్చి దావీదు దగ్గర చెప్తున్నాడు, రాజా నిజంగానే అనని శుభ సమాచారం తీసుకొచ్చానని చెప్పినాడు. చూద్దాం ఆ మాట. సమూయేలు 2వ పుస్తకం 18:31. కూషి అనే ఒక వ్యక్తి దావీదు దగ్గరికి తీసుకొచ్చిన వార్త. అంతలో కూషి వచ్చి రాజా నేను నీకు శుభ సమాచారం తెలిపెదను. ఆమేన్. ఈ నెలలో మీరు శుభవార్తలు విందురుగాక, మీ నోట శుభము పలుకుదురుగాక. దైవజనుడిగా నేను ఆశిస్తున్నాను. ఎన్నో రోజుల నుంచి మనం కఠినమైన సమస్యలతో ఉన్న వాళ్ళ విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా శుభవార్తలు వినిపింప చేస్తాడు దేవుడు. బైబిల్లో ఎందుకో తెలుసా, మనకు వాగ్దానాలు కూడా శుభ వాగ్దానాలు ఉన్నాయి. చూద్దామా ఆ మాట. రాజుల మొదటి పుస్తకం 8:56 చివరిలో ఉన్న మాట చూడండి. శుభ వాగ్దానాల్లో ఒక్క మాట అయినా తప్పిపోయింది కాదు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలుసా బైబిల్లో. ఆయన ఇచ్చిన ఏ మాట తప్పిపోదు. మాకు అలాగే దేవుడు ప్రతీది కూడా ఆయన మాట మేము నమ్మి నడిపించబడుతూ వచ్చాం. అన్ని దేవుడు నెరవేర్చుకుంటూనే వచ్చాడు. మీరు విశ్వసించండి, మీ నోట శుభవార్త వినేటట్లుగా ప్రభు మీ ఇంట్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఓకే, చివరి మాట, ఆఖరి మాట, 5వది. తీతు పత్రిక 2:12. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం చూస్తే అక్కడ ఇలా రాశారు, సంబంధమైన దురాశలను విసర్జించి ఓకే, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమై మీరు నిలిచి ఉండండి. దైవజనుడు అక్కడ మాట్లాడుతూ ఆఖరిగా చెప్తున్నాడు, శుభప్రదమైన నిరీక్షణ అని. అందరూ ఒకసారి మీ నోటితో చెప్పండి ఆ మాట. కొంచెం గట్టిగా చెప్పాలి, శుభప్రదమైన నిరీక్షణ. ఓకే, చాలామంది కుటుంబాల్లో మీ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఇంపార్టెంట్ పర్సన్స్ ఈ లోక యాత్ర వాళ్ళు ముగించినప్పుడు నిజంగానే దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. బైబిల్ చెప్తున్న ఒక అద్భుత సత్యం ఏమిటంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖంతో ఉండొద్దు. ఎందుకో తెలుసా, క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటో ఆ నిరీక్షణ అంటే, క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము మేఘముల మీద కొనుక్కోబడతాం. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరుతో ప్రభు మేఘాల మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఖచ్చితంగా మన వారిని మనం చూస్తాం. క్రీస్తు నందు మృతులైన కొందరు, వారిని గురించి చాలామంది దుఃఖపడుతూ ఉంటారు. అయితే క్రైస్తవులకున్న నిరీక్షణ ఎంత గొప్పదంటే శుభ నిరీక్షణ. ఓ విత్తనము చనిపోయిన తర్వాత ఎలా మొలకెత్తి మహావృక్షమై ఫలాలిస్తుందో, క్రైస్తవ జీవితం కూడా ఆ క్రీస్తునందు మృతి పొందితే తిరిగి మరలా లేపబడి పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పినట్లుగా క్రీస్తులో మనం భద్రపరచబడినట్లు ఆయన అంటారు కదా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు అన్నట్లుగా. అలాంటి నిరీక్షణతో క్రైస్తవుడు భక్తి చేయాలి. చాలామంది విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితం చూస్తే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉంటారు.
అయ్యో ఇలా జరిగింది అదే పదే పదే గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు. నేను అంటాను, దేవుని బిడ్డలకు ఒక నిరీక్షణ ఉన్నది, అది కూడా శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిరీక్షణతోనే మనం ఖచ్చితంగా ఈ కన్నులతో మన నాన్నగారిని చూస్తాము, మన తల్లిని చూస్తాము, మన ఇంటిలో ఎవరిని పోగొట్టుకున్నామో మరలా చూస్తాము అనే నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. ఆ నిరీక్షణ ఎప్పుడు మనల్ని సిగ్గుపరచదు. అనేకులు ఈ నిరీక్షణ లేకుండా లోకంలో ఉన్నారు. దేవుని బిడలకి ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. ఏంటో తెలుసా? అది శుభప్రదమైన నిరీక్షణ. పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను మంచి పోరాటం పోరాడాను, నా పరువు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నాకు ఒక నీతి కిరీటం ఉంది. నాకే కాదు, నాలాగా ఎవరు ప్రయాసపడతారో వాళ్ళకి కూడా ఒక కిరీటం ఉంది. ప్రభువులో మీరు ప్రయాసపడిన ఆ ప్రయాస ఏది వృధా కాదు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఉండొద్దు. నిరీక్షణతో దేవుని కొరకే ఎదురు చూద్దాం. అలాంటి కార్యాలు మీ ఇంటిలో, మీ కుటుంబాల్లో యేసు నామములో ప్రభు జరిగించునుగాక. నిరీక్షించాలి, ఎదురు చూడాలి. నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడికి ఇది చాలా అవసరం. కన్నులతో చూస్తాను, ఈ కన్నులతోనే నేను చూస్తాను. మీరు పదే పదే ఆ బాధ గుర్తు చేసుకుంటా కృంగిపోవద్దు. మీ కుటుంబంలో ఏ శోధన మీకు ఎదురైందా? ఒక నిరీక్షణ ఉన్నది, అప్పుడు ఈ కన్నులతోనే నేను చూస్తాను. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు శ్రేష్టమైన ఒక 5 మాటలు ప్రభు నీతో పంచుకుంటానికి కృపనిచ్చాడు. భయపడకు, నీకు శుభం కలుగుతుంది. ఎవరికి శుభం కలుగుతుందంటే ప్రార్థన చేసే వాళ్ళకి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా శుభాన్ని కలుగు చేస్తాడు. ఏ విషయాల్లో దేవుడు శుభాన్ని కలుగు చేస్తాడో ఒక 5 మాటలు మీ ముందు పెట్టాను. 1, ప్రయాణంలో శుభం కలుగుతుంది. ఎక్కడ నీ ప్రయాణం ఆగకుండా ఆత్మీయంగా కొనసాగాలి. 2, పనుల్లో శుభం కలుగుతుంది. 3వది, శుభకరమైన ఆనవాలు ఒకటి నీకు దేవుడు కనపరుస్తాడు. 4వది, శుభవార్త దేవుడు నెరవేరుస్తాడు. 5వదిగా, శుభప్రదమైన నిరీక్షణ నీకు కలుగు చేస్తాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుని ఈ 1 తారీఖు ప్రార్థన కూడికను ముగించుకుందాం. ప్రభు మనకిచ్చిన ఈ వర్తమానం అంతటి కొరకే 2 చేతులు చాపి స్తోత్రం చెల్లిద్దామా? అందరూ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.